అందరికీ ఇంపార్టెంటే రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అధ్యక్ష ఆర్మూర్ నియోజకవర్గంలో అంటే ప్రాక్టికల్గా నేను 90 విలేజ్లు తిరిగాను అధ్యక్ష. ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష, రాష్ట్రంలో 21 లక్షల సుమారు 28,000 మంది స్థలాలు అయితే నేనేమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్ది వరకు సరిపోయినాయి. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా చెప్తాను అధ్యక్ష, ఈ 3,000 1800 స్థలాలు ఇవ్వండి. స్థలాలు లేని వాళ్ళకు 1800 మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష. ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష, మాకు స్థలం అని ఇవ్వండి అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష. ఇంకా రెండోది, కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో 5 లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలి అధ్యక్ష. ముఖ్యంగా నేను గౌరవనీయ మంత్రి గారు మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష, ఏం లేదు అధ్యక్ష, అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్లువల్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను, సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎల్లువన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండయి, ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి, గౌరవనీయ జిల్లా మంత్రికి, సీతక్క గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు, అరువులకు పార్టీ లేదు, పార్టీల పేరు పెట్టి అనర్హుల లిస్టు నెట్టకూడదు. అది జరిగింది ఆర్మూర్లో అన్యాయం, సరిదిద్దారు 2 మంత్రులు. మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా, దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో అయినా పేదవాళ్లకు పార్టీలు లేవు, అరువులకు మాత్రం కేటాయించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఈసారి సగం మందికి స్థలాలు, సగం మందికి ఇళ్లని మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్నా అధ్యక్ష. పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ స్కీమ్ అప్లై చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు, ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులు ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇల్లు అంటే పేదవాడికి ఏదో 2 ఇటుకలు పేర్చి పైన స్లాబ్ వేసి ఇల్లు అనే దానికంటే కూడా పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేది ఇల్లు. ఈ ఇంటికి సంబంధించిన సమస్య తమరితో పాటుగా ఈ సభలో ఉన్న సభ్యులు, సభలో లేని సభ్యులు అందరికీ ఈ సమస్య ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో మిర్యాలగూడెం శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, ఆలేరు శాసనసభ్యులు ఐలే గారు, అదే రకంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ గారు, గండ్ర సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, పాయం వెంకటేశ్వరరావు గారు, దానం నాగేంద్ర గారు, ఇలా 10-11 మంది వారి అదే రకంగా రాకేష్ రెడ్డి అన్న చివరిలో కొట్లాడి మైక్ తీసుకున్నారు. రాకేష్ రెడ్డి గారు అన్న కూడా 11 మంది సుదీర్ఘంగా వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు, ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు, ఇక్కడ 2 వర్టికల్స్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో, ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష. ముందుగా 2 BHK గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారో, ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు
వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇల్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2BHKకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు, దారబంధాలు, చివరికి ట్యూబ్ లైట్లు, దాంట్లో ఉండే వైర్లు పీకుపై నిరుప్రయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు సిడిఎఫ్ ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 457 కోట్లు అలా నిరుప్రయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది బేసిజాలకి పోకుండా. అదే పద్ధతిలో ఫౌండేషన్లు కట్టి కొన్ని, పిల్లర్స్ వేసి కొన్ని, స్లాబ్లు వేసి కొన్ని, వివిధ రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష. ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులుంటే నిధులు వస్తే ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్ళీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు ఈ ప్రభుత్వమైన 2BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అదే రకంగా ఈ 2BHKకి సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న 2BHKలకు సంబంధించిన వాటికి బెనిఫిషరీస్ ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా
ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్ళు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి 50,000 1,00,000 రూపాయలు శాంక్షన్